మరొక ప్రశ్న, ఇది కొంచెం నాస్తికవాదం మనస్సులో ఉన్న వాళ్ళు ఎవరో అలాంటి కొంటి వాళ్ళు అడిగిన ప్రశ్న. అమావాస్య అంటే ఏమిటండి? మరి అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నారు కదండి. అలాంటి దాన్ని చెడ్డ రోజున ఎందుకు అనాలి మనం? ఇది బాగుంది. మరి నువ్వు అడిగావు కదా, ఈ అమావాస్య అర్థం ఏంటో చూసుకోవచ్చు కదా గ్రంథంలోను. అక్కడేం సమాధానం దొరికేదేమో. అము అసి అంటే సూర్యుడు చంద్రుడు ఒకే చోట చేరి ఉండే ముహూర్తం పేరు అమావాస్య. చంద్రుడిలో అమా అనే ఒక కాంతి ఉంటుంది. ఆయనకి 16 కళలు ఉంటాయి. 16వది ఇది సూర్యుడి లోపల చేరుతుంది. ఆ రోజు అమావాస్య. అంటే ఆ రోజు చంద్రుడు సూర్యుడు ఒకే చోటికి వస్తున్నారు. అది అమావాస్య. అమావాస్య చెడ్డ రోజుగా అందరూ స్వీకరించరండి. తెలుగు వాళ్ళు స్వీకరిస్తారు. ఎందుకంటే పంచాంగాలు రాసేటప్పుడు సౌరమానము, చాంద్రమానము, సావనమానము, బార్హస్పత్య మానము, ఇలాగా నక్షత్రాలకి సంబంధించి, బృహస్పతికి సంబంధించి, సూర్యునికి సంబంధించి, చంద్రునికి సంబంధించి ఇలా ఒక్కొక్క దేవతను అనుసరించి పంచాంగాలు తీసుకుంటారు. మనమంతా కూడా చాంద్రమానము అంటే చంద్రుడిని అనుసరించి. అంచేత చంద్రుడిలో ఉన్న 16 కళలు పూర్తిగా పోయాయి గనక అమావాస్య మనం స్వీకరించం. మరి దక్షిణాదిని సౌరమానము, ఈ కళలు సూర్యుడి లోపల ఉన్నాయి, అది తీసుకుంటారు వాళ్ళు. అమావాస్య వాళ్ళకి క్షేమకరం. ఇంకొకళ్ళు ఉన్నారు శ్రావణ మాసము, నక్షత్ర మాసము, దానికి కూడా వేరే కారణాలు. ఎందుకంటే అమావాస్య గొప్పది ఎందుకంటున్నామంటే, సూర్యుడు చంద్రుడు ఒకే చోట కలిశారంటే సూర్యుని యొక్క బలము ఉంది, చంద్రుని బలము ఉంది, ఇద్దరు దేవతల బలము ఒకే చోట ఉంది. చంద్రుడిది కొంచెం తక్కువ ఉంటుంది అంతే. అందుకని ఆ సమయం లోపల అక్కడ ఇంద్రుడు ఉంటాడు, అగ్ని ఉంటాడు, వాయువు ఉంటాడు, వనస్పతి దేవతలు ఉంటారు, కుబేరుడు ఉంటాడు. జ్యోతిషం చెప్పిస్తున్నారు నా చేత. ఇది వాళ్ళని అడగండి, బాగా చెప్తారు. ఇన్ని రకాల ఫలితాలు ఉంటాయి గనక అమావాస్యని ప్రత్యేకించి గౌరవిస్తారు. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం దేనికి? చంద్రుడేమో సోదరుడు, సూర్యుడేమో పరమాత్మ కన్నుల్లో ఉండేవాడు, పరమాత్మ తేజస్సు లోపల ఉండేవాడు. ఆ రకంగాను. అంతేకాదు మిగిలిన దేవతలంతా దగ్గర వాళ్ళు. కాబట్టి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన సమయం అది. అంతేకాదు అమావాస్య నాడు పితృదేవతలకి చాలా ఇష్టం. పితృదేవతలంతా ఎవరండి? ఈ పుట్టబోయే పిల్లలందరికీ కూడా మూల పురుషులు. అంటే అమ్మవారి దగ్గరే ఉండి ఆ ఫలితాన్ని మనకు అందించేవారు. ఇన్ని అర్థాలు ఉన్నాయి. చేత అమావాస్య అంటే తక్కువగా చెయ్యకండి. మనకి చాంద్రమానం ప్రకారము మన నక్షత్రాలని అనుసరించి కొన్నిటిని నిషేధించారు, కొన్నిటిని ఆపారు. అయితే అమావాస్య చెడ్డ రోజు కదండి. ఆ రోజు మీరు ఆఫీసు మానేయండి, భోజనం మానేయండి, కాఫీ టిఫిన్లు మానేయండి. మానరప్పుడు ఎలా ఉన్నా కానీ తింటాం మనం. ఇదే మరి వాటికి పని చేయవా ఇవి? అంచేత బాబు అది కుదరదు. లేదు, నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది, అమావాస్య నాడే జాయిన్ అవ్వాలి. జాయిన్ అవుతావా, మానేస్తావా? ఆలోచించుకోసారి. అంచేత ఇలాంటివన్నీ తిక్కగా అడిగే ప్రశ్నలు తప్ప మూలమేమిటి, ఎందుకు ఇలాగా అని ఎవళ్ళు గమనించటం లేదు. కారణం ఏమిటంటే ఇప్పట్లో జ్యోతిష్కులు గురువుల దగ్గర చదివిన వాళ్ళకంటే కూడా 30 రోజుల్లో జ్యోతిషం నేర్చుకోండి, ల్యాప్టాప్ పెట్టుకోండి, ఫోన్లు పెట్టుకోండి, బటన్ నొక్కండి, అన్నీ తెలుస్తాయి. అలాంటి వాళ్ళే ఎక్కువ కారణం చేత ఇలాంటి రహస్యాలు పెద్దలను అడిగి తెలుసుకోవాలి. స్వస్తి.